2026 50 లక్షలు అతను సార్ మీ దాంట్లో నా ఐడి ఉంది, మీ టీంలో నేను జాయిన్ అయినాను అన్నాడు. మరి ఒకవేళ అమ్ముతాను అని అంటే ఎక్స్ట్రాడినరీ రియల్ ఎస్టేట్లో కింగ్ అనుకున్నాండే అక్కడ పడ్డానండి. 2026 ఆఫ్టర్ సంక్రాంతి మంచి రోజు చూసుకున్న ప్లానింగ్ ఉంది. మీకు ఇంతమంది కూడా చెప్పాను నేను ఆల్రెడీ. ఎవరైతే కస్టమరు ఒకవేళ అమ్ముతాను అని అంటే ఎగ్జాంపుల్కి ప్లాటో ఇల్లు లేకపోతే అంటే కంపెనీకి ఆ రెఫరల్ తీసుకొస్తే మీకు కమిషన్ ఇస్తారా అని చెప్తాను. కమిషన్ అమ్ముతామని తీసుకొస్తే ఇక్కడ లాజిక్ చూడండి, అమ్ముతామని తీసుకొస్తే కంపెనీ ఇవ్వాలని చూస్తుంది రెఫరల్ ఇన్కమ్. ఇక్కడ ఏంది అమ్మిపిస్తే కదా మనకు ఎవరైనా ఇస్తారు, మనం అది కాదు. మీరు ఎవరైనా అమ్ముతామన్నారు అనుకోండి, ఎవరైనా సపోజ్కి ఇక్కడ ఒక అతను ఒక బంజరీస్ ఒక ఫ్లాట్ ఉంది, అది కంపెనీ వెళ్ళి చూసుకుంది, లీగల్ చూసుకుంది, అన్ని చెక్ చేసుకుంది, ఇది బాగుంది వర్త్ ఉంది అనిపించింది. అది కంపెనీ మన యాప్లో పెట్టేస్తాం, పలానా బంజరీస్లో 500 గజాల ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఉందా అంటాం. నిజం చెప్తాన్నా, ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక అతను మన దగ్గర నేను మొన్న ఒక ఆఫీస్కి వెళ్తే జనరల్గా వాళ్ళ ఆఫీస్ చూస్తేనే పెద్ద కార్పొరేట్ ఆఫీసు, అక్కడ మినిమం శాలరీ 50 లక్షలు అంట. మినిమం 50 లక్షలు అతను సార్ మీ దాంట్లో నా ఐడి ఉంది, మీ టీంలో నేను జాయిన్ అయినాను అన్నాడు నాకు. అంటే మన టీంలో వన్ ఆఫ్ ది ఫ్రీలాన్సర్ అంట ఆయన. సార్ టీ హోమ్స్ అనగానే నీ స్టన్ అయినా, సార్ మీరు ఎక్కడికి ఏంది వచ్చినారా అని అడిగాడు. అదేందండి మీకు ఎట్లా తెలుసు అంటే మీరు టీ హోమ్స్ వైకుంఠరావు గారు అన్న. సార్ మీ టీంలో నా ఐడి ఉందనుకుని ఐడి చూపిస్తారు. ఎవరో ఒక టీంలో ఉన్నాడు ఆయన. ఆయన 50,000 రూపాయలు శాలరీ. ఆయన సర్కిల్ ఎలా ఉంటుందంటే మన దగ్గర 5,000 10,000 అమ్మే సర్కిల్ ఉండకపోయినా ఇక్కడైతే 2 కోట్లు 3 కోట్లు ప్లాట్లు కొనే సర్కిల్ అయితే ఆయనకు ఉంటుంది. ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, సార్ నాకు అవుట్ సైడ్లో కాకుండా ఈ నియర్ బై ఏదైనా 50,000 అలా ఇల్లున్నా నాకు చెప్పినా సరే మీ తరఫున అమ్ముతాను సార్, ఏమైనా ప్రాజెక్టులు ఉన్నాయా అన్నాడు. ఆయన కోసం నేనేడో ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ ఇల్లు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా. అలా అయితే అన్నీ మనమే చేస్తే ఇంక రోమానికి బిల్డర్స్ ఉండద్దా? అయితే నేనేమో ఆలోచించిన అంటే కరెక్ట్ పాయింటే కదా, ఆయనకుండే ఒక్క కస్టమరు, ఆయనకు కావాల్సింది ఒక్క ఇల్లు కావాలి. మరి ఆ ఒక్క ఇల్లు మనదే టీ హోమ్స్లో ఎక్కడో ఒక ఇల్లుతో టైప్ ఎవరో అమ్ముతామని ఇల్లు వాళ్ళు కనెక్ట్ చేస్తే, నా ఇంటెన్షన్ చెప్తాను చూడండి, ఇది ఏదో మనం బ్రోకరేజ్ చేస్తామని కూడా మీరు తప్పు అర్థం చేసుకోకండి. జనరల్గా అలా కనెక్ట్ చేస్తే మన యాప్ త్రూ, ఇప్పుడు సార్ తెలిసిన అతను బంజరీస్లో ఒక ఇల్లు అమ్ముతాడు, ఈ సార్ తెలిసిన బంజరీస్లో కావాలన్నాడు. కానీ ఇది కావాలన్నాడు అనేది ఎట్లా తెలుస్తుంది? మన యాప్లో 1,00,000 మంది ఉంటారు కాబట్టి, అరే ఈ ఇల్లు బంజరీస్లో టీ హోమ్స్ దగ్గర ఉంది అనుకుని కనెక్ట్ అవుతారు. ఇది చేసేటప్పుడు ఆ ప్లాట్ కాస్ట్ 3 కోట్లు ఉందనుకోండి, డీల్ ఈజ్ ఓవర్. అది నేను చేయను, మీరు చేస్తారు, మీ చేత చేపిస్తారు. దట్ ఈస్ టీ హోమ్స్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఆయన పేరు ఏం పేరు, జనసేన ఇడు ఈయన ఉన్నాడు సపోజ్కి, కూర్చో. మొన్న ఏం జరిగింది, ఇక్కడ ఒక మాదాపూర్లో ఫ్లాట్ ఉండే, 6 సంవత్సరం అవుతుంది అమ్మలేకపోతారు. జనరల్గా వాళ్ళు ఏంది మన జుమేరా టవర్కి వచ్చి ఉన్నారు, 2 ఫ్లాట్లు తీసుకున్నారు జుమేరా టవర్లో సపోజ్కి ఎగ్జాంపుల్కి. అయితే వాళ్ళు ఏమని పెట్టిన ఫిట్టింగ్, సార్ మా దగ్గర ఒక 30 లక్షల క్యాష్ ఉంది ఇప్పుడు రైట్నో, ఇంకో ఫ్లాట్ 1,20,00,000 వస్తుంది, అది అమ్మితే మీరు అమ్మించండి అంటే, వీళ్ళు ఏం చేసినారు, ఇక్కడ పెడితే మాకు ఎంత వస్తుందని ఇంకో కస్టమర్కి వాళ్ళు ఏంది ఎప్పటి నుండో ఇక్కడ చూస్తారట, ఏదో మాదాపూర్ నుండి. వాళ్ళు మాదాపూర్లో అది చూడంగా టక్కిమని వాళ్ళు కొన్నారు, ఆ డబ్బులు వచ్చినా ఈ రోజు కూడా కట్టేస్తున్నారు మనకి. అంతే సింపుల్ లాజిక్. వాళ్ళు ఎక్కడో డబ్బులు పెట్టాలి కదా, ఇప్పుడు వీళ్ళకి దగ్గర 2 ఫ్లాట్లు చేయలేదు. అంటే ఈ థాట్ అంటే నేను అదే అంటున్నా, ప్రాబ్లానికి సొల్యూషన్ కనిపెట్టినోడే విజనరీ. నా లాజిక్ ఏంది, అన్ని ప్లాట్లు పెట్టాము, ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సపోజ్కి 99 acres సురేఖ ఏవో ఉన్నాయి. మనం అది కాదు నా విజన్ ఏంటంటే ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, ఇంతమందికి ఆ ప్రాపర్టీ ఉందని ప్రమోట్ ఆ ప్రాపర్టీ కూడా మన కంట్రోల్లో వస్తుంది అంటేనే పెడతా. మన కంట్రోల్ లేకుంటే ఏదో బ్రోకరేజ్ 2% 1% అయితే నో, అది అవసరం లేదు మనకి. ఇప్పుడు ఏదో మనం ఒక సర్వీస్ చేసినామంటే మనల్ని రూపాయి సంపాదించాలి, అవునా కదా? సర్వీస్ చేస్తుంటే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉండాలి. అలాంటిది మన టీము ఇన్ హౌస్ మనం పెడతాం. అప్పుడు ఏమవుద్దంటే ఎన్ని వెంచర్లు ఎన్ని దగ్గర చేస్తున్న బిజినెస్ ఛానల్ పార్ట్నర్ కూడా మన దగ్గర గ్యారెంటీ ఒక ఐడి వేసుకుంటారు. వాళ్ళు ఎక్కడైనా చేసుకోండి, నో ప్రాబ్లం, మనకు సంబంధం లేదు. మన దగ్గర కోర్ టీంకి ఒక వాల్యూ వితౌట్ నెంబర్స్. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడో ఆయన జాబ్ చేస్తాడు, కలిసి సార్ మీరు టీ హోమ్స్ కదా అని అడిగిండు సపోజ్కి, ఒక పరిచయం అంతే.
ఇప్పుడు నా ఇంటెన్షన్ ఫైనల్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నది కోర్ టీం, ఏం పని చేయకపోతే రూపాయి రాదు అంటే రెగ్యులర్ ఇన్కమ్ కూడా ఇలాగ వచ్చేటట్టు మీరు ఒక నలుగురు 5 టీమ్ లీడర్స్ ఉంటారు లైన్ అప్ సపోజ్కి, ఒకరికి హెల్ప్ చేసుకోవడానికి, వాళ్ళకి సమ్ అమౌంట్ వెళ్ళిపోద్దని నా అభిప్రాయం. విన్ విన్ సిచ్యువేషన్ లాగా ప్రతి ఒక్కరు డబ్బులు వెళ్తాయి, ప్రతి ఒక్కరికి సపోర్టింగ్ దొరుకుతుంది, మళ్ళీ ప్రతి ఒక్కరికి కస్టమర్ బేస్ పెరుగుతుంది. ఎందుకంటే మనము ప్లాట్ అమ్ముతామంటే అది కొనకపోవచ్చు, కానీ ఒక ఓపెన్ ప్లాట్ మీది ఏమైనా ఉంటే నాకు చెప్పండి సార్, మేము అమ్ముతానంటే మనకి ఎంతమంది దొరుకుతారు? లాజిక్ చెప్తాను నేను. మేము ఎన్ని ఉంటే చెప్పండి సార్, మా టీ హోమ్స్కి ఇవ్వండి, మేము చేస్తాము. అప్పుడు మన టీ హోమ్స్లో ఒక ఎక్స్పర్ట్ని ప్లాన్ చేస్తాం. చూడండి, ఒక బ్యాంక్ కూడా ఎట్లా చేస్తాడు, ఇది ఆ వాల్యుయేషన్ ఉందా లేదా వెరిఫికేషన్ లీగల్కి అన్ని పెడతారు, మనం కూడా లీగల్ వెరిఫికేషన్ అన్నీ చెక్ చేసుకుంటాం. అది మనకు అది ఇంత పెద్ద ఆఫీస్ ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలి కదా జనరల్గా. అట్లా మనం ఒక సిస్టమ్ రన్ చేసుకొని అది అన్నిట్లో ఆల్ రైట్ బాగుంది, ప్రైస్ కూడా కస్టమర్కి ఇచ్చినా హ్యాపీ. కొంతమంది నిజం చెప్తానా, కొంతమంది ప్రైస్ కూడా తెలియకుండా అది 1.5 కోటి ఉంటుంది ప్రైసు. నేనే బలతపడ్డా రియల్గా. ఎట్లా అంటే ఎగ్జాంపుల్కి ఇది ఒకటి మీకు వర్డ్ చెప్పండి. నాది గట్కేసర్లో రైల్వే ట్రాక్ ఉంది. గట్కేసర్లో ఆ నియర్ బై ఒక బంగారం షాప్ ఉంటుంది. ఆ పక్కన నాకు 240 గజాలు నేను కొన్నాను. ఎప్పుడు 2016లో 17లో కొన్నాను 240 గజాలు. అది పాత రేకుల రూమ్. ఎవరికి రెంట్లకి ఇస్తే ఆడు 20,000 10,000 ఇచ్చాడు నెలకి. అయితే ఆ పక్కన ఆయన వచ్చిండు. నేను రియల్ ఎస్టేట్లో అప్పుడు 2014 అనుకోండి, 16లో మేబీ ఒక 3-4 సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వచ్చి, నేను కొన్నప్పుడు 15,000 అంత ఉండే గజం అక్కడ. అప్పుడేమో నాకేమన్నాడు ఆయన, 240 లక్షలు ఇస్తా సార్, 20,000 ఇస్తాను తీసుకున్నాక 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. అక్కడ అంతే ఉంటుంది కదా అనుకొని నేను చూసుకోకుండా ఆయనకి ఇచ్చేసిన. సరే తీసేసుకో అనుకొని 40 లక్షలు తీసుకొని రిజిస్టర్ కూడా చేయలే. ఆ పక్కన ఇంకో పర్సన్ వచ్చిండు. ఇంకో సార్ మీరు అది అమ్ముతారా అంటే, ఈయనకి ఎలాగో తెలిసింది అది అమ్ముతారని. సార్ అక్కడ 40 నుండి 50,000 గజమంది సార్, మీకు 1 కోటి రూపాయలు ఇస్తామని అన్నాడు. నేను అసలు రిజిస్టర్ కూడా చేయలేదు. రాజశేఖర్కి తెలిసేది స్టోరీ. లేదు నేను మాట ఇచ్చేసిన అయిపోయింది. నేను ఆయన 20కో 22కో కొన్నాడు, నాకు తెలియదు 200 గజాలు. 60 లక్షలు నేనే మోసపోయినా. అంటే మార్కెట్లో నాకు అది చిన్నది అయిపోయింది అప్పటికి. నిజంగా నేను అమ్మేటప్పటికి చిన్నది కదా అనుకుని లైట్ తీసుకున్నాను. 60 లక్షలు పోయినాయి. అదే మార్కెట్లో కొద్దిగా ఆలోచించుకొని సెట్ చేస్తే అక్కడ ఎంత నడుస్తుందో చూసుకుంటుంటే నాకు అక్కడ 60 లక్షలు వచ్చింది. అంటే నాలాంటి వాడినే రియల్ ఎస్టేట్లో కింగ్ అనుకున్నాండే అక్కడ పడ్డానంటే. అసలు నార్మల్గా తెలియదు చాలామందికి, కస్టమర్లకు తెలియదు, రియల్గా మర్చిపోతారు కూడా అంటన్నా. ఇక్కడ ఎంత రేటు ఉందో తెలియదు కొంతమందికి. అలాంటి వాళ్ళందరికీ మనం ఏం చేస్తామంటే రియల్గా ఇంత రేటు మీద పెట్టచ్చు సార్, మీరు ఎంత రేట్ అయితే మేము తీసుకుంటాం, మీతో సైన్ చేస్తాం అనుకుని మాట్లాడి క్లోజ్ చేసుకుని 2 నెలలు 3 నెలలు అది అమ్మేయడానికి 99% ఇంతమంది అది చూస్తూ ఉంటారు. యాప్ ఏ ప్రాజెక్ట్ ఏది వచ్చినా సరే యాప్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ అది డైరెక్ట్ మీకు మెసేజ్ అయినా సరే, లేకపోతే ఎవరైనా బర్త్డే విషెస్ చెప్పాలన్నా, లేకపోతే ఎవరైనా అన్నీ ఇప్పుడు చూడండి ఒక నోటిఫికేషన్ మనము ఇది వాట్సాప్లో 1 2 3 అని వస్తాయి కదా, ఎన్ని మెసేజ్లు వస్తుంటే అన్ని చూడని వస్తాయి కదా, అలాగే మీకు యాప్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇదంతా రెడీ చేస్తాం మనం. ఇన్హౌసే మనము సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినాం. ఇంక మళ్ళీ మేమేంటంటే ఇదివరకు ఒక యాప్ ఇంకోవరకు నమ్ముకొని అంటే ఆయనకి ఈరోజు చెప్తే 5 రోజులకు మారుస్తాడు, ఒక సెంటెన్స్ మారుస్తూ బాబు ఇదంటే తప్పేం కాదు. ఆయన ఆల్రెడీ వేరే బిజీలో ఉన్నాడు. ఇది కాదు, మనకి యాపే కరెక్ట్ ఉండాలి, యాప్ లేకపోతే మనకి ఇబ్బంది పడతామని మనం ఇన్హౌస్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాం, టీ సాఫ్ట్వేర్ అని. ఓకేనా? ఇది విజన్. అంటే దానికి తగ్గట్టు ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసుకున్నారు. ఇంతే కదా అనుకుంటా ఆ యాపే మనకి ఎక్కడికో తీసుకెళ్తుంది, మీకు తెలుస్తుంది మీకు నెక్స్ట్.